చెప్పడం జరిగింది. ఆంజనేయులు సారు అసలు ఇల్లు లేని పరిస్థితిలో ఉండే ఆ సారు చాలా ఎంత మంచి లెవెల్‌కొచ్చిండు. ఈ వెస్టేజ్‌లో ఇంత మంచి అవకాశం ఉంది. సారు అసలు అసలు చేసుకునే టైంలో గూడా ఆ సారు ఇంత అప్ అవ్వడం వల్ల అట్లా జరిగింది సార్‌కి. ఇదేంటి పురుషోత్తం దాస్ సారు శ్రీనివాస్ వడ్డెమన్ సార్ పరిచయం అవ్వడం వల్ల వెస్టేజ్ ద్వారా సారుకి ఇంత మంచి అవకాశం వచ్చింది మేడం. ఇప్పుడు మంచి లెవెల్‌లో ఉన్నారు సారు. డీయూసీడీ లెవెల్‌లో ఉన్నారు. మంచి అవకాశం వచ్చింది మేడం ఈ వెస్టేజ్ టీమ్ ద్వారా. సెకండ్ సీడీ మేడం గూడా చాలా బావుంది మేడం. డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పడం జరిగింది మేడము. ఒక్కొక్క పాయింట్ చెప్పారు. మేడం అసలు ఐఏ ఐఏఎస్ చేసే అంత లెవెల్‌కెళ్ళినా గానీ మేడంకి ఇంత మంచి అవకాశం వచ్చింది వెస్టేజ్‌లో. ఓకే మేడం. చెప్పారు మేడం. నేను బుక్ రీడింగ్ చేస్తున్నాను. ఉన్నంతమైన వ్యాపార వ్యాపార చేయూత మరియు అత్యున్నత లాభదాయకమైన మార్కెటింగ్ ప్రణాళిక ప్రపంచంలో వేగవంతంగా వ్యాపించే డైరెక్ట్ సెల్లింగ్ సంస్థగా పేరు తెచ్చుకోవడానికి అసలైన కారణాలు. మన దేశంలో నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థల గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు ఆనందంగా వెస్టేజ్ వ్యాపార సంస్థను ఎక్కువ చేర్చుకుంటారు. ప్రతి ఒక్కరూ ఆదాయం పొందేలా మరియు విజయం సాధించేలా వెస్టేజ్ యొక్క భిన్నమైన మరియు శక్తివంతమైన విక్రయ మరియు మార్కెట్ ప్రణాళికగా రూపకల్పన చేయబడింది. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్ మేడం. మీ బుక్ రీడింగ్ చాలా బాగుంది మేడం. సిడీకి దగ్గరగా ఉంది. సిడీ గురించి చాలా మాట్లాడారు మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం సుజాత మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు కడం సుజాత. మా అప్లయన్స్ వచ్చి రవీంద్ర సార్, సురేంద్ర సార్, రజనీ మేడం, విజయ మేడం మ్యామ్. ఈరోజు 2 సీడీలు కూడా బాగున్నాయి మ్యామ్. ఫస్ట్ సీడీ వచ్చి మన ఆంజనేయులు రాసులు వేశారు. బోర్లో ఉండి ఒక గుడిసెలో ఉండి అసలు బాత్రాలు కూడా లేకుండా 3 కిలోమీటర్ పోవాల్సి అని ఆ పరిస్థితి చాలా ఘోరంగా చేస్తారు. ఆ పరిస్థితిలో ఉండి అపరిస్థితి చేసుకొని ఈ వెస్టేజ్ టీమ్ లో దిగడం జరిగిందన్నారు సారు. చాలా బాగా చేశారు. చాలా బాగా కష్టపడ్డారు సారు. ఇంకో సీడీ వచ్చి మా మేడం చెప్పింది, చాలా బాగా మోటివేషన్ చేసింది. అందులో వచ్చి ఒక రావుతో 2 రాళ్ళు మాట్లాడుకోవడం చాలా బాగా చెప్పింది. ఒక రాయి వచ్చి కడపవడం, ఒక రాయి వచ్చి దేవుడు అవడం. నువ్వు ఎలా మొక్కుతున్నారు, నన్ను ఎలా తొక్కుతున్నారు అంటే చాలా బాగా చెప్పారు. అపరిస్థితి చేసి ఆమె వెస్టేజ్ లో చాలా తక్కువ అవుతున్నాయంటే ఎక్కువ కోరుకోవాలి భగవంతుని. ఆమెకు 26 లక్షలు వస్తున్నప్పుడు నాకు 10% రావాలని కోరుకున్నాను. అప్పుడు నాకు 2 lakhs వచ్చాయి. ఇప్పుడు నాకు 60 lakhs వస్తున్నాయి, నాకు 6 lakhs వస్తున్నాయి అని చెప్పారు. చాలా బాగా చెప్పారు మ్యామ్. ఓకే మ్యామ్. మీ హోస్టింగ్ కూడా బాగుంది. అనిషా మేడం బుక్ రీడింగ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. బ్యాక్ టు మ్యామ్. సిడీ గురించి చాలా బాగా మాట్లాడారు మేడం. థ్యాంక్ యూ. సఫియా బేగం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ చంబా లీడర్స్ అందరికి నా తరఫున గుడ్ మార్నింగ్. ఈరోజు సిడి బాగుంది మేడం. నా పేరు సఫియా, మాది అర్కపల్లి. నన్ను జాయిన్ చేసిన వాళ్ళు మురళీగౌడ్ సార్, ప్రసన్నారెడ్డి మేడం, డాక్టర్ శ్రీనివాస్ సార్, పురుషోత్తం సార్. సార్ పేర్లు వస్తలేదు సార్, తల్లి చెబుదామంటే పర్వాలేదు మేడం. అప్లయన్స్ అనండి సరిపోతుంది. అప్లయన్స్ అని చెప్పాలనా సార్? ఎప్పుడు నేర్చుకుంటా సార్, ఇంకా వస్తలేవు పేర్లు నాకు. వస్తాయి రోజు అంటా ఉంటే వస్తా ఉంటాయి. నాకు మా పిల్లల నాకు ఇంత చదువు నేర్పమంటే నేర్పుతలేరు వాళ్ళు గిట్ట. పేర్ల వరకన్నా రోజు పీరి నాకు నేర్చుకుంటా అంటే వాళ్ళు నేర్పుతలేరు. నాకేమో చెప్పనీకి వస్తలేదు, ఖాళీ వింటున్నాం అంతవరకే గాని. అట్లా సార్.
ఈ రోజు అందరు మాట్లాడుతుంటే నాకు ఇట్లా మాట్లాడాలి, పేర్లు చెప్పాలి, మంచిగా ఉండాలని నాకుంది. కానీ ఎందుకో ఏమో నాకు చెప్పనీకనే వస్తలేదు సార్ పేర్లు. రోజు నేర్పురని ఎంత ఎంబడబడ్డా ఆ పిల్లలు నేర్పిస్తలేరు నాకేమో. వేరే వాళ్ళ కాడికి కూడా పోతున్నా, ఖాళీ పేర్లు వచ్చినా చాలు నేను పోతానంటే వాళ్ళు ఎవరు సరి చూపిస్తలేరు నాకు. మీలాగా నేను కూడా మా అందరితోని మాట్లాడాలి, పేర్లు చెప్పాలి మంచిగా అని నాకు ఎంతో ఉంటుంది. కానీ అది మా వాళ్ళు అప్పుడు చిన్నప్పుడు నేర్పలేదు నాకు చదువు. ఇప్పుడు నేర్చుకున్నామంటేనే ఇప్పుడు మా పిల్లలు కూడా నేర్పిస్తలేరు వాళ్ళు. అందుకే पहले చెప్పినాను सीखना है, సార్. पहले सीखना है, बाद में सिखाना है. పైలే సీక్ లో అంటే అందరూ మాట్లాడేది వింటా ఉండండి, వింటా ఉంటే మీకు మాట్లాడడం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అదే సార్. ఈరోజు హైదరాబాద్ లో మీటింగ్ ఎప్పుడు సార్? ఆదివారం ఉంటది మేడం. రేపు ఆదివారం ఉంటుంది సార్. నేను వస్తా, ఆదివారం నాడు వస్తున్నాం సార్ అక్కడ. సరే సరే. ఫస్ట్ అక్కడ కలిసి కదా సార్ మీటింగ్? అక్కడనే. సరే సార్. ఈ పాట మా చెల్లెలని ఎవరినైనా నెమ్మడి పెట్టుకొని వస్తాం సార్. హైదరాబాద్ రావాలంటే మా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అక్కడ. కొత్త బొమ్మలు అయిపోయినాయి. గాంధీ బొమ్మ ఒక్కటి అనుకుంటే ఎన్నో బొమ్మలు కానీ వస్తున్నాయి ఆడ. ఇబ్బంది. సరే మేడం, మంచిగా ఉంది సిడి. మీ హోస్టింగ్ బాగుంది మేడం. చాలా థ్యాంక్స్ నాకు ఇంతసేపు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. అనితా రెడ్డి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ లీడర్స్ కి అందరికి గుడ్ మార్నింగ్. నా హోస్టింగ్ నన్ను జాయిన్ చేసింది వసంతారెడ్డి మేడం. ఈరోజు సిడి గురించి మేడం చాలా బాగా చెప్పింది మేడం. వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది మేడం. ఏదైనా మనం కష్టపడితేనే కదా మేడం ఏదైనా పైకి వచ్చేది. మన పిల్లల కోసం కష్టపడాలి. ఇప్పుడు నేను నా గురించే చెప్తాను మేడం. ఇప్పుడు చాలా కష్టపడుతూ వచ్చారు. మా మమ్మీ వాళ్ళు మరీ చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ చేశారు మేడం. నాకు అసలు తెలియదు అప్పుడు. ఇప్పుడు మా పిల్లలు కూడా కష్టపడకూడదు, మనం కష్టపడితేనే వాళ్ళు పైకి వస్తారు అని చెప్పేసి నా ఒపీనియన్. పిల్లలకి చెప్తూనే ఉంటాను మేడం. అందుకే మన పిల్లల కోసం మనము ఒకరు చెప్పింది విని పైకి రావాలి. మనం ఎంత కష్టపడితేనే పైకి వస్తాం మేడం. యథావిధిగా ఒకే రోజు అంటే పైకి రాలేం కదా మేడం. ప్లస్ వచ్చేసి మేడం కూడా ఈరోజు హోస్టింగ్ అంటారు చాలా బాగా చెప్పారు మేడం. ఇంకా మీ చెప్తుంటే ఇంకా కొన్ని పాయింట్స్ గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ చెప్దాము అనేలోపు మర్చిపోతున్నాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అందరూ బాగా మాట్లాడుతున్నారు మేడం. నాకు ఇంతవరకు ఎవరు మామూలుగా టచ్ లో ఉండారు. కొంచెం కొంతమంది ఎలా మాట్లాడతారు మేడం, ప్రౌడ్ గా మాట్లాడతారు. ఇక్కడ గ్రూప్ లో వచ్చేసి అందరూ మన వాళ్ళు అని చెప్పేసి మంచిగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంది, వినాలి అనిపిస్తుంది మేడం. మంచిగా మనము ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టుదలతో సాధించాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రోజా మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ డాక్టర్ రవీంద్ర రెడ్డి సార్. గుడ్ మార్నింగ్. Good morning all winning team leaders. Myself Roja. My upliners are Mrs. Jyotsna, Mrs. Sumarani, Dr. Venkateshwar sir and Dr. Ravindra Reddy sir. ఇవాళ మార్నింగ్ సిడి మేడం తను మేడం ఎవరైతే చెప్పారు కదా ఒక 10-15 days బ్యాక్ కూడా విన్నామండి. మళ్ళీ వినాలనిపించింది. ఇవాళ ఆ కోరిక ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రైడే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వింటాం కదా మనం. చాలా బాగుందండి. తను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. అంటే పబ్లిక్ నెగటివ్ గా తీసుకుంటారు. మనం ఏ పని చేసినా మనకు వాళ్ళు అప్రిషియేట్ అయితే ఏ రకంగా చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక గాడిది స్టోరీ చెప్పింది. తండ్రి కొడుకులు ఇద్దరు దానిపైన కూర్చున్న బాధే, దాన్ని నడిపించిన బాధే, ఒకరు దిగి ఒకరు ఎక్కిన బాధే. అంటే మనం ఏ పని చేయని జనాలు మాత్రం దాన్ని నెగటివిటీగానే తీసుకుంటారు. కానీ వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, వీళ్ళకు అప్రిషియేట్ చేయాలి, సపోర్ట్ చేయాలి అన్న ఆలోచన ఉండదు. కానీ మనం నేర్చుకోవాలి స్టోరీ ద్వారా. తను లైఫ్ లో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. అంటే తనకు ఉండే ఫ్రీ టైం ని మనం లేడీస్ జనరల్ గా ఏం చేస్తాం, ఇంట్లో వర్క్స్ అయిపోయినాయా, హస్బెండ్ ని ఆఫీస్ కి పంపినామా, పిల్లల్ని స్కూల్ కి పంపినామా, ఫ్రీ టైం గాసిప్ చేయడం, టీవీ సీరియల్స్ చూసి అలా చేస్తారు కామన్ గా ఉమెన్. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే వెస్టీజ్ లోకి వచ్చామో మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రీ టైం అనేది
కరెక్ట్ వేలో యూటిలైజ్ అవుతుంది. ప్లాన్స్ నేర్చుకోవడం, చెప్పడం ప్లస్ న్యూ వీడియోస్ వెస్టీజ్ కి సంబంధించిన నాలెడ్జ్ అవేర్నెస్ పెంచుకోవడానికి వెస్టీజ్ వీడియోసే మనకు రొటీన్ లైఫ్ కి అలవాటు అయిపోయినాయి. సో మన టైం అనేది ఒక కరెక్ట్ వేలో యూజ్ అవుతుంది మేడం. ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఒక కాన్సెప్ట్ తోటి మనం ముందుకు వెళ్తున్నాం. సో మనకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఈ సిడీ చూస్తే తెలుస్తుంది. ఆ మేడం తక్కువ కాదు, మనం ఎక్కువ ఏం చేస్తేనే అది మనకు పాసిబుల్ అవుతుంది. నాకు ఇంతే చాలే, ఉన్న జాబ్ చాలే అనుకుంటే ఎక్కడున్న లైఫ్ అక్కడే ఉంటుంది, ముందుకెళ్ళదు. నైస్ సిడీ మేడం. కొటేషన్, డోంట్ లూజ్ హోప్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్, యూ మే నెవర్ నో వాట్ బ్రింగ్స్ టుమారో. అంటే మనము లైఫ్ లో ఎప్పుడు కూడా మన హోప్ ఏదైతే నమ్మకం అనేది ఉంటుంది దాన్ని కోల్పోకూడదు. ఏ రీజన్ అయినా ఎన్ని అడ్డంకులు వచ్చినా హోప్ అనేది కోల్పోకూడదు. ఎందుకోసం అంటే రేపటి నాడు ఏం జరిగేది ఎవరికి తెలియదు. సో ఆల్వేస్ పాజిటివ్ గా ఉండాలని చెప్తున్నాం మేడం. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. సిడీ గురించి చాలా బాగా మాట్లాడారు మేడం. థ్యాంక్ యూ. ఉమరాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ ఉమారాణి. మై ఫ్రెండ్స్ వచ్చి డాక్టర్ వెంకటేశ్వర్లు సార్, డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్, పూర్ణిమ పురుషోత్తం సార్. కష్టాలను ఎదిరించేద్దాము, బాధల్ని, అప్పుడే నీ జీవితం గెలవబోతుందని అర్థం. ఓకే మేడం, ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పారు. సిడి వేశారు మేడం, లీలావర్ణ మేడంది. చాలా బాగుంది మేడం, చాలా మోటివేషన్ ఉంది మేడం. ఒక రాయి గురించి, ఒక గాడిద మీద కూర్చున్న తప్పే, మామూలుగా నడిచిన తప్పే అని, ఇంకా కడప గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం కూడా అంతే ముందుకు వెళ్ళాలంటే అంత ఈజీ కాదు మేడం. సక్సెస్ అనేది రావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు నిలబడాలి, కనపడాలి, వినపడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం. సిడి అయితే మోటివేషన్ ఉంది. మీ హోస్టింగ్ కూడా చాలా బాగుంది మేడం. ఫస్ట్ టైం చేస్తున్నా, చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. సిడి గురించి చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. పూజితారెడ్డి మేడం. Good morning all leaders. Myself Pujita, my upliners Umarani madam and Dr. Venkateshwar sir and Dr. Ravindra Reddy sir. సో ఈ రోజు లీలావర్ణ మేడం చెప్పిన సిడి మాత్రం చాలా బాగుంది. ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి, టచ్ అయినాయి అసలు. ఒక గడప చాలా తక్కువ దెబ్బలు తినడం వల్ల అది దాన్ని ఇంకా తొక్కుతున్నారు. అదే ఒక రాయి శిల్పంలా మారింది కాబట్టి దాన్ని అభిషేకాలు అవి జరుగుతున్నాయి అని చెప్పడం, ఇంకా చాలా చాలా ఎగ్జాంపుల్స్ అయితే చాలా బాగా చెప్పారు. ఇంకా సాఫియా బేగం మేడం మాత్రం చాలా బాగా మాట్లాడారు. ఇంకా ఇది ఇప్పుడే మేము ఇంకా పట్టలేకపోతున్నాం సిటీని. ఇంకా ఔటర్ రింగ్ రోడ్స్ ఇవన్నీ వచ్చి మీరు నేర్చుకోవాలనే తపన మాత్రం చాలా బాగుంది సాఫియా బేగం. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం. మోనికా మేడం. Good morning, madam. Good morning, all Sharma winning team leaders. Myself, Monica Velakurti from Gajula Ramaram. నా అప్లయన్స్ వచ్చేసి కృష్ణాచారి సార్, వెంకటేశ్వర్లు సార్, రవీందర్ రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్. ఈరోజు సిడి వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మేడంది చాలా బాగా వేశారు. ఇది సెకండ్ టైం చూడటము. మేడం చెప్పారు కదా, అది రాయిని గడప దగ్గర ఉన్న రాయిని ఎంత తక్కువ కొడితే అది విలువ లేకుండా ఉంది. గుడిలో ఉన్న రాయిని విగ్రహం లాగా చెక్కడానికి ఎన్నో వేల దెబ్బలు తట్టుకుంది కాబట్టే నిలబడింది. అభిషేకాలు అన్ని చేయించుకుంటుంది అనేది బాగా చెప్పారు మేడం. అండ్ గాడిద గురించి కూడా చాలా బాగా చెప్పారు. చాలా మంది ఎన్నో మాటలు అంటారు, అవన్నీ పట్టించుకోకూడదు అనేది బాగా చెప్పారు. అండ్ ఇంకొకటి డైమండ్ గురించి కూడా, ఒక రాయి గురించి దాని విలువ ఎక్కడ ఉందనేది కూడా బాగా చెప్పారు. అండ్ ఫస్ట్ సీడ్ కూడా సార్ది చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. మాధవి మేడం.
లక్ష్మీ ప్రసన్న మేడం మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా గుడ్ పేరు మార్నింగ్ మేడం. ప్రసన్న, అప్లైనర్ డాక్టర్ వెంకటేశ్వర్ సార్. ఈరోజు లీలావర్ణ మేడంది చాలా బాగుంది. ఈ మేడం స్పీచ్ ఇస్తుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈరోజు కొన్ని ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కొన్ని చాలా బాగా చెప్పింది. ఒక చిన్న కొటేషన్ మేడం. జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు, సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేదే చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాడటమే గొప్పది. ఓకే మేడం, థ్యాంక్ యూ. కొంచెం బిజీ ఉండి వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శోభా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు శోభ. మా అప్లైన్ వచ్చేసి డాక్టర్ వెంకటేశ్వర్ల సార్ అండ్ మమతా మేడం, రవీందర్ రెడ్డి సార్. ఈరోజు ఫస్ట్ సిడి సార్ చెప్పింది చాలా కష్టాలతో పైకి ఎదిగిన అని చెప్పిన సిడి చాలా బాగుంది మేడం. సెకండ్ సిడి మేడం ఇంతకుముందు ఒకసారి విన్నాం, మళ్ళీ మళ్ళీ వినాలని మళ్ళీ ఈరోజు విన్నాం మేడం. చాలా బాగుంది మేడం. మేడం చెప్పిన దాంట్లో ప్రతి ఒక్క కొటేషన్ కూడా చాలా బాగుంది మేడం. ఒక చిన్న కొటేషన్ మేడం. సక్సెస్ అనేది ఊరికే రాదు, కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి, మాటలకు గుండెలు ముక్కలవ్వాలి, బంధాలు కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి, ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి, అప్పుడే విజయం నిన్ను వర్ణిస్తుంది. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ. మాధవి మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్ నుంచి సఫియా బేగంకి అసలు చాలా మంచిగా మాట్లాడింది. ఆమెకున్న ఉత్సాహం మనకు కూడా ఉండాలి అనే ఆలోచన నాకు బాగా నచ్చింది. ఆమె మాట్లాడింది పిల్లలు నేర్పలేనప్పుడు నేర్చలేకపోయినా ఆమె ముఖంలో ఆమెకు తీరని బాధ కనబడుతుంది. అది ఎలాగైనా ఆమెకు పాపం నెరవేరాలని అంతే. చాలా బాగుంది ఈరోజు ఫస్ట్ సిడి, సెకండ్ సిడి చాలా రోజులకు ఆన్ చేసుకున్నా నేను. అయినా చాలా రోజులకు ఆన్ చేసుకున్నందుకు ఇంకా నేర్చుకోవాలి, ఎంత నేర్చుకున్నా మనం తక్కువే అన్న ఆలోచన ఇప్పుడు బాగా బలపడుతుంది. థ్యాంక్ యూ మేడం. మీ అప్లైన్ పేరు చెప్పలేదు. లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ వెంకటేశ్వర్లు. ఫస్ట్ చెప్పాలి, ఫస్ట్ టైం కాబట్టి. అవును సార్. థ్యాంక్ యూ మేడం. రజిత మేడం. లీడర్స్ తొందరగా మాట్లాడండి. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే మనం రికార్డ్ చేస్తున్నాం. మనం ఈ మధ్యలో ఇంత గ్యాప్ వస్తే నాకు మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయాలన్నా చేయబుద్ధి కాదు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా మాట్లాడిన వాళ్ళు సూపర్ గా మాట్లాడారు, మాట్లాడని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ లీడర్స్. రజని మేడం మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి మేడం. Good morning, madam. Good morning, all winning team leaders. Myself, Rajni Mittapalli. My appliances are Dr. Ravindra Reddy sir, Santosha madam, Surendra Reddy sir, Sai Reddy sir, Anjane sir, Srinivas Vattaman sir, Purnima Purushottam sir. ఈ రోజు లేడీ ఎంపవర్మెంట్ లీలావర్ణ మేడం సిడి సార్ చాలా ఎక్సలెంట్ సార్. సిడి అయితే ఎంతో మోటివేషన్ గా అందరికి ఇన్స్పిరేషన్ గా మాటలు, ఎన్నో మాటలు, అసలు మేడం మాటలు వింటూ ఉంటే మేడం యొక్క కొటేషన్స్, ఎగ్జాంపుల్స్ అయితే ఇంకా ఎక్సలెంట్. ప్రతిది చెప్తూ ఉంటే ఎగ్జాంపుల్స్, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఈ రోజు ఇష్ట సిడిలో అయితే రాయి గురించి అని, చేపల గురించి అని, అంటే నీటిలో కొట్టుకోబోయేదాన్ని ఏ చేప కొట్టుకెళ్తుంది, ఏ చేప కొట్టుకెళ్ళదు అనేది ప్రశ్న వేశారు. సో బ్రతుకున్న చేప ముందుకెళ్తుంది, చనిపోయిన చేప కొట్టుకెళ్తుంది అని చెప్పి
ఇంకోటి ఇట్లా రాయి గురించి అని చెప్పి కూడా ఎగ్జాంపుల్స్ వాళ్ళ లీడర్స్ కూడా అందరు చెప్పారు. అందులో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నారు మేడం. అంటే మన చదువు విషయంలో ఇప్పుడు మన దగ్గర బీటెక్, మన పక్కింటి దగ్గరనో ఎక్కడనో బీటెక్ ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మళ్ళీ మన పిల్లల్ని ఎందుకు మళ్ళీ బీటెక్ చేయిస్తాము? అలానే ఎంటెక్ అయినా సరే, ఏదైనా సరే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఫెయిల్ అయ్యి ఉన్నారు అని తెలిసి కూడా ఎందుకు చదివిస్తాము అంటే ఫ్యూచర్ కోసం అని చెప్పి. అంటే దాన్ని కంపేర్ చేస్తూ, అంటే మన బిజినెస్ గురించి, మన బిజినెస్ లో వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళని చూడాలి కానీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళని కాదు. ఎందుకు చేయాలి అంటే ఫ్యూచర్ కోసం అని చెప్పి ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పారు మేడం. చాలా ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. అనుష మేడం బుక్ రీడింగ్ చాలా బాగా చేశారు మేడం. కొటేషన్స్ చెప్పినప్పుడు కూడా చాలా బాగా చెప్పారు మేడం. మీ హోస్టింగ్ కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. మీరే సిటీ గురించి చాలా బాగా మాట్లాడారు మేడం. థ్యాంక్ యూ. రిషిత మేడం. కల్పనారెడ్డి మేడం. రిషిత మేడం. కల్పనారెడ్డి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ కల్పన. మా అప్లయన్స్ వచ్చేసి దీక్షిత మేడం, రవీందర్ రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్, సాయి రెడ్డి సార్, ఆంజనేయులు సార్, వడమన్ శ్రీనివాస్ సార్, పూర్ణిమ పురుషోత్తం దాస్ సార్. ఈరోజు లీలావర్ణ మేడం సిడి అయితే అసలు చాలా మోటివేషన్ గా ఉంది మేడం. మేడం చెప్తా ఉంటుందంటే ప్రతి ఒక్కటి కూడా చాలా ఎగ్జాంపుల్ గా చెప్పారు కదా. ఒక గాడిద గురించి, రాళ్ళ గురించి కూడా బాగా చెప్పారు మేడము. ఏంటంటే ఆ మేడం చెప్తా ఉంటుంటే ప్రతి ఒక్కటి కూడా వింటా ఉంటుంటే వినాలనిపిస్తుంది. నాకైతే సిడి ఇంత తొందరగా అయిపోయిందా అని అనిపించింది. అంటే మనము వేరే వర్క్ ఏదైనా బిజినెస్ కానీ వేరే ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మనము ఎవరైనా ఏదైనా పని చేస్తున్నా అంటే డబ్బుల కోసమే కదా అందరూ పనిచేసేది. అంటే ఒక దగ్గర డబ్బులు వస్తున్నాయంటే ఇట్లా ఈ పని చేస్తే డబ్బులు వస్తాయా అని వేరే వాళ్ళు అయితే ఎవరు కూడా చెప్పరు. వాళ్ళకు వస్తున్నాయంటే వేరే వాళ్ళకి రాకుండా ఉండాలనే చూస్తారు. అంటే మనతో పాటు మన వేరే వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, వాళ్ళకు డబ్బులు ఇప్పించాలనేది ఈ సిస్టమ్ అయితే ఓన్లీ నెట్వర్క్ బిజినెస్ లోనే ఉంది. ఆ నెట్వర్క్ బిజినెస్ లో కూడా ఏంటంటే ఓన్లీ మన ఇండియాలోనే మన వెస్టీజ్ కంపెనీలోనే ఎక్కువగా ఉంది. అంటే ఇట్లా మంచి మనము ఎలా డౌన్ లైన్స్ ని ఎలా పైకి తీసుకురావాలి, ఎలా సంపాదించుకోవచ్చు అనే దాని గురించి చాలా విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. ఇంత మంచి సిస్టమ్ అయితే ఇంకా వేరే బిజినెస్ లో అయితే ఉండదు మేడం. చాలా బాగా చెప్పారు మేడము. అంటే ఆ మేడం ఏంది, ఒక కలెక్టరు ఐఏఎస్ లెవెల్లో ఉండి కూడా ఆ మేడం నెట్వర్క్ బిజినెస్ లో చేస్తున్నారంటే మంచి మంచి పొజిషన్ లో చూస్తున్నాం కదా. మనం కూడా మంచి మంచి లీడర్స్ చదువుతో సంబంధం లేకుండా ఒక మంచి లెవెల్లో గవర్నమెంట్ జాబ్ అట్లా ఉన్నోళ్ళు కూడా మన ఈ వెస్టేజ్ లో ఉండి లాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. వాళ్ళని అందరినీ ఇంప్రెషన్ గా తీసుకొని ఇంకా మనం కూడా ముందుకెళ్తే ప్రతి ఒక్కరికి సక్సెస్ ఉంటుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. బ్యాక్ టు us. మేడం ఎస్ఐడి గురించి చాలా బాగా మాట్లాడారు. డాక్టర్ వెంకటేశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అది మెట్రోలో ఉన్నా మాట్లాడలేకపోతున్నా, రష్ బాగుంది. సో కాకపోతే ఏంటంటే సిడి ఏం లేదు. సిడి లాస్ట్ వీక్ మేము వేసుకున్నాం అనుకుంటే. ఈ సిడి చూస్తే మీరు మాట్లాడే వేసుకున్నాం, చాలా సూపర్ ఉంది. మీరు మాట్లాడే విధానం చూస్తే మాత్రం నేను అదే అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ ఆ జూమ్లు వేసుకున్నాం. సరే మేడం. సరే సార్, కంటిన్యూ సార్. రవీందర్ రెడ్డి సార్.
ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ వెంకటేశ్వర్ సార్. బిజీ ఉన్నా కానీ అంటే జర్నీలో ఉండి కూడా సిగ్నల్ వచ్చి రాకున్నా కానీ మీరు జూమ్ లోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మిమ్మల్ని విలువంగానే మీరు మాట్లాడడం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. myself Dr. Ravindra Reddy, my applied engineer Sri Kavita Surendra Reddy. మనకు ఈ బిజినెస్ లో మనకు మెంటరింగ్ ఇస్తూ మంచి హెల్పింగ్ చేసే ఎంప్లాయీస్ లలో అశ్విని సాయి రెడ్డి సార్, నాగలక్ష్మి ఆంజనేయులు సార్, శివాని శ్రీనివాస్ వడ్డేమన్ సార్, పూర్ణిమ పురుషోత్తం దాస్ సార్. ఇవాళ సిడి లీలావర్ణ మేడం సిడి. అంతకుముందు మనకేంటంటే ఆంజనేయులు సార్ మన గ్రేట్ లీడర్. ఇవాళ నేను ఈ వెస్టేజ్ లో ఉండి బిజినెస్ చేస్తున్నా అంటే కారణం ఆయన్ని. వెస్టేజ్ లో ఉండడానికి ఇంజనీర్ శ్రీ కవిత సురేందర్ రెడ్డి సార్ అయితే వెస్టేజ్ లో బిజినెస్ చేస్తున్నా నేను ఇవాళ ఈ జూమ్ మెయింటైన్ చేస్తూ మీరందరూ ఈ జూమ్ లో ఉండడం, మీరందరూ రావడం అనేది నాకు నిజంగా కూడా ఆ సార్ వల్లనే. వాళ్ళది ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది అసలు, ఫస్ట్ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఈ బిజినెస్ కి వచ్చి ఏ రకంగా సార్ డెవలప్ అయ్యాడు అనేది ఫస్ట్ సీడీ. నిజంగా కూడా ఇల్లు లేని పరిస్థితిలో వాళ్ళు ఎన్ని బాధలు అనుభవించిండు అనేది అంటే చాలా సింపుల్ గా చూపించారు, కానీ అది చాలా పెద్ద స్టోరీ ఉంది సార్ది, కానీ ఎక్సలెంట్. అట్లానే లీలావర్ణ మేడం గురించి చెప్పాలంటే ఒక మెడికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది మేడం. సార్ మేడం ఇద్దరు కూడా జాబే, గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి కూడా వాళ్ళకు మంచి ఇన్కమ్ ఉండి అంటే కంఫర్ట్ జోన్ లో ఉండి కూడా వాళ్ళు ఈ బిజినెస్ ఎందుకు చేస్తారు అంటే వాస్తవంగా మనం అందరం ఏమనుకుంటామంటే డబ్బేనా ముఖ్యం అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు బాగా గమనిస్తే ఇక్కడ డబ్బు ఉంటది, దాంతోపాటు ఇలాంటి రిలేషన్ ఇంతకుముందు అనితారెడ్డి మేడం అడిగింది కదా, ఈ రిలేషన్ అనేది నిజంగా కూడా బయట ఎక్కడ దొరకదు. రిలేషన్ బయట ఉంటారు, మనకు చుట్టాలు ఉంటారు, కానీ ఎంతసేపు ఏంటంటే నువ్వు ఎదిగితే నువ్వు బాగుపడ్డావు అనే హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పండి, గుండెల మీద చేసుకోండి, చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఎదగాలి, నేను ఎదగాలి అనే ఉద్దేశమే ఉంటుంది. ఖచ్చితంగా మీరు గెలిచే వాళ్ళు ఉంటే గెలిపేయడానికి ప్రతి ఒక్క లీడర్ మీకు సహకరిస్తారు. అట్లనే రికగ్నైజేషన్ నిజంగా కూడా ఆ మేడం గ్రేట్ లేడీ లీడర్ అని చెప్పేసి ఆమెకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే ఇప్పుడు మన దగ్గర కూడా సంధ్యా మేడం కూడా గ్రేట్ లేడీ, లెజెండ్ లేడీ లాగా మేడం కూడా ఇవ్వబోతారు ఆ అవార్డు, అది కూడా అనౌన్స్ అయింది. అట్లా ఏంటంటే మీరు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ రకంగా కావచ్చు. మేడం చెప్పిన స్టోరీలు కూడా చాలా ఎగ్జాంపుల్స్, చాలా స్టోరీలు చెప్పింది. ఇప్పుడు రాయి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం మామూలుగా ఆ రాయికి మనల్ని మనం పోల్చుకుంటే ఏంటంటే ఫస్ట్ మనం వచ్చినప్పుడు 5% నుంచి ఒక క్రౌన్ డైరెక్టర్ లెవెల్కి వచ్చేసరికి మీకు ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంటే దెబ్బలు అంటే బయట ఏదో మనం ఫిజికల్ గా అనుకునేది కాదు, మనసుకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. నీకు అవసరమా అనేటోళ్ళు కొందరు ఉంటారు, నువ్వేంది పేస్ట్లు అమ్ముకుంటున్నావు అంటారు. ఇన్ని రకాలు ఏయో వస్తానే ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని ముందుకు పోయినప్పుడు మీరు శిల్పం లాగా తయారవుతుంది. మరి గడపలాగా ఉందామా శిల్పంలాగా ఉందామా అనేది అది మీ నిర్ణయం. ఇక్కడ ఏంటంటే ఫోర్స్ చేస్తారు అప్లైన్ ఖచ్చితంగా, ఎందుకంటే మనోళ్ళు బాగుపడాలని. ఆ అప్లైన్ ఫోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లా మీరే కాదు నేను కూడా అట్లా ఫీల్ అయినా, అది ఏమైతుందంటే ఫోర్స్ చేస్తా ఉంటే మనం చేస్తే వాళ్ళకి ఏదో లాభం ఉంటది, వాళ్ళు ఏదో బాగుపడతారు, అదే ఉద్దేశం ఉంటది కొంత. కానీ అది మీరు ఎప్పుడు అనుకోకండి, మీ బాగు కోసమే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరికి తక్కువ వేలల్లో ఉంది ఇక్కడ నెట్వర్క్, వేలల్లో ఉంటే మిమ్మల్ని ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి మీతోటి ఒక అప్లైన్ మాట్లాడుతున్నట్టు ఇంకా అర్థం చేసుకోండి. అంటే మీరు ప్రత్యేకం కాబట్టే మీతోటి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. 1000 మందిలో మీరెవరు, 1000 మంది 1,00,000 మందిలో నేనెవరిని, ఇట్లా ఒక్కసారి మీకు మీరు అసలు మనం ఈ బిజినెస్కి ఎందుకు వచ్చినాం, డబ్బులు అయితే డబ్బులే వస్తాయి, మీకు ఏది కావాలనుకుంటే అది వస్తుంది ఖచ్చితంగా. ఇంతకుముందు మేడం ఆ విషయం కూడా చెప్పింది. అది ఏంటంటే సీక్రెట్ అసలు వాస్తవంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా జరుగుద్ది. మీరు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఒకసారి రాసి చూడండి, నేను ఈ బిజినెస్ లకి ఎందుకు వచ్చినా, నాకేం కావాలి ఏంటిది. ఇప్పుడు చూడండి, ఆమె 10% అంటే ఆమె 25 lakhs ఉన్నప్పుడు 10% అంటే 2 lakhs వచ్చింది. తర్వాత 65 lakhs ఉన్నప్పుడు 6,50,000 ఈ మేడంకి వచ్చింది. ఇవాళ వాస్తవంగా ఏంటంటే మేడం దాదాపు 10 lakhs లెవెల్లో ఉంది.
అది డిసిడిలో ఉన్నప్పుడు వచ్చిన సిడి ఇప్పుడు డియుసిడి అయింది. మన అవార్డు ఫంక్షన్లలో కూడా అవార్డు తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ మీ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, కానీ మీరు దాన్ని వినియోగించండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్లాన్ నాకు తెలిసినంత వరకు ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా. మీకు ఏమనిపిస్తుంది అంటే ప్రతి నెల చేయాలా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. ఏం లేదు, మీరు మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యిందో, అంటే మనం అసలు జాయిన్ అని కూడా అనొద్దు, స్పాన్సర్ అనాలి, కానీ ఎవరైతే స్పాన్సర్ అవుతారు వాళ్ళు ఏంటంటే ప్రొడక్ట్ కోసం వచ్చిరా బిజినెస్ కోసం వచ్చిరా అనేది ఒక్కసారి మీరు అడగండి. ఒకవేళ వాళ్ళ బిజినెస్ అంటే ఇక్కడ నుంచి డబ్బులు తీసుకోవాలి, నేను ఒక మంచి లెవెల్లో ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి అని చెప్పేసి ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు 50 పీవీ తీసిరా 40 పీవీ తీసిరా చూడండి. ఫస్ట్ అయితే మినిమం 40 పీవీ అయితే ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనం కోర్ అనుకుంటే 160 పీవీ ఉంటుంది, 100 పీవీ ఉంటుంది, 50 పీవీ 60 పీవీ ఉంటుంది. 60 పీవీ 4 నెలలు తీసుకుంటే బెనిఫిట్స్ సరే ఇవన్నీ చెప్తే మనకి ఎక్కువ అయిపోతుంది. ఆ బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయి. దాంతో పాటు ఏంటంటే మీరు ఒక 40 పీవీ మినిమం 40 పీవీ తీసుకున్న ఒక కొత్తగా వచ్చి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు మీరు ఖచ్చితంగా వాళ్ళకి అంటే వాళ్ళకి లిస్ట్ లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్లాన్ చెప్పండి. చెప్పి జస్ట్ ఒక 282 అయ్యేటట్టు కనుక, అంటే ఇది డబల్ పీవీ కాకుండా ఒరిజినల్ పీవీ 282 అయ్యేటట్టు చూడండి. లేదంటే 300. ఇంకా 282 అంటే చిల్లర ఏదో లెక్క కరెక్ట్ ఉండదు 300 పీవీ అయ్యేటట్టు వాళ్ళ డౌన్ నుంచి ఒక్కళ్ళని అట్లా ఫోకస్ చేయండి. అట్లా ఒక 10 మందిని చేస్తే మీరు ఆటోమేటిక్గా బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. ఒకటేంటంటే ఫాస్ట్ ట్రాక్ 8%, అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి మీరు కనుక ఇన్కమ్ చూపించగలిగితే వాళ్ళు అదే పని చేస్తారు, వాళ్ళ డౌన్ లో వచ్చిన వాళ్ళకి వాళ్ళు చేస్తారు. అట్లా చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ బిజినెస్ మీరు ఊహించని రకంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ ఇది గమనించుకోండి. నిన్న మొన్నటి వరకు మనకు కన్సిస్టెన్సీ ఆఫర్ అయిపోయింది, ఒకరోజు ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. సరే దాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేసుకోరు. ఇప్పటి నుంచి ఏంటంటే కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్తారు. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర కొత్తగా స్పాన్సర్ అయ్యి ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక నెలన 2 నెలల అయిందా వాళ్ళ పీవీ ఎంత ఉందో చూడండి. 600 లోపు ఉంటే 600 లోపు అంటే దాదాపు అది ఏంటంటే కంపెనీ పెట్టిన రూల్స్ ప్రకారం 600 అయితే 8%కి వస్తారు. కానీ అట్లా కాకుండా మీరు ఏం చేస్తారంటే 300 అయ్యేటట్టు చూడండి. ఒకవేళ 8% అయిపోయినాక 300 చేసినా పెద్ద అదేమి ఉండదు, కానీ మామూలుగా కొత్తగా వచ్చిన వాళ్ళకి 300 చేస్తే మీరు 1000 రూపాయల బెనిఫిట్ ఇప్పించగలుగుతారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. వాటి నుంచి కొత్త ప్లాన్లు చేయండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ 8%, వచ్చిన వాళ్ళను ఖచ్చితంగా మీ బిజినెస్ లో ఎవరైతే కొత్తగా ఎంటర్ అవుతారో వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ 8% చేయండి. అదే మీ ఫస్ట్ గోల్. ఇక మీ పిన్ను ఆటోమేటిక్ మారిపోద్ది. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ పిన్ను గురించి నేను అయ్యో బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నా నాకు 2000 పీవీ కావాలి ఎట్లా అని చెప్పేసి ఆలోచన చెప్పాను. నేను సిల్వర్ డైరెక్టర్ ఉన్నా 1800 పీవీ ఎట్లా కావాలి. మీ పీవీ గురించి చూస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ కొన్ని 100 కిలోమీటర్లు ఉంటుంది, కానీ మనం ఇక్కడ నుంచి ఒక అడుగు వేయాలి. ఫస్ట్ మనం బయటికి ఢిల్లీ వెళ్తామా అని చెప్పేసి మీరు ఒక అడుగు వేస్తే ఢిల్లీకి వెళ్తారు. కానీ మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటే అది కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక భక్తుడు రోజు దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటాడు. దండం పెట్టుకొని ఒక రోజు ఏమంటే నాకు లాటరీలో 1 కోటి రూపాయలు రావాలి అని చెప్పేసి ప్రార్థిస్తాడు అనమాట. ప్రార్థిస్తే ఆ దేవుడి భార్య ఏమంటదంటే నీకు రోజు అంతగానం పూజ చేస్తుండ కదా, మనకి లాటరీ ఇవ్వచ్చు కదా, 1 కోటి రూపాయలు వచ్చేటట్టు చేయొచ్చు కదా అంటే నేను ఇవ్వలేను అని దేవుడు అంటాడు. అదేం స్వామి అంత పూజ చేస్తుండు అంత బాధపడుతుండు, ఇవ్వండి స్వామి అని. ఆ భక్తుడు ఏం చేస్తున్నాడంటే నాకు కావాలి, నాకు లాటరీలో 1 కోటి రూపాయలు రావాలి, నాకు లాటరీలో 1 కోటి రూపాయలు రావాలి. ఈ దేవుడు ఏమంటుండంటే నేను ఇవ్వలేను అని చెప్పేసి అంటాడు. ఏంటిది కారణం అని చెప్పేసి దేవుడు వాళ్ళ భార్య అడిగితే ఏమంటాడంటే నేను 1 కోటి రూపాయలు ఇవ్వడానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ వాడు లాటరీ టికెటే కొనలేదు కదా. ఇక్కడ కూడా అంతే, మీరు ఎవరైతే ఏదైతే అనుకుంటారో ఆ పిన్ను కావాలన్నా ఏది చేయాలన్నా మీరు చేసే పని మీరు చేయండి, ఆటోమేటిక్గా దేవుడు మనకు చేసే పని మనకు చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లాటరీ రావాలనుకున్నాడు కానీ లాటరీ టికెట్ కొన్నంత లాటరీ ఏడంగా వస్తుంది. ఇక్కడ కూడా మనం ఏదో కావాలనుకుంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ కొన్ని ఏంటంటే మనకి ఇష్టమైనవి కావాలంటే కొన్ని ఇష్టం లేని పనులు చేయాలి. మనకి ఇక్కడ ఇష్టం లేని పనులు ఏముంటాయంటే లీడర్స్ దీన్ని మీరు పొరపాటుగా అనుకోవద్దు. ఇక్కడ మనకు మీటింగ్స్ అంటే ఇష్టం ఉండదు, ప్లాన్స్ అంటే ఇష్టం ఉండదు,
ఏమైనా కొనాలి అంటే ఇష్టం ఉండదు, కానీ మనకు డబ్బులు రావాలి. మరి ఇష్టం లేని పనులు చేస్తే వస్తాయా, ఇష్టం ఉన్న పనులు చేస్తే వస్తాయా చూడండి. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ గమనించండి. ఇప్పటి నుంచి కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళని మాత్రం ఫాస్ట్ ట్రాక్ 8% చేయడం మీ బాధ్యత. మీరందరు నాకు తెలిసినంత వరకు అయితే మీకు పిన్ లెవెల్ తెలుసు, పీబీ తెలుసు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళ పేరును ఫస్ట్, ఇంకా మీకు ఉన్నది ఏంటంటే పని అదే, వాళ్ళ కింద వర్క్ చేయండి. వాళ్ళ లిస్ట్ తీపియండి. లిస్ట్ తీపిస్తే తక్కువలో తక్కువ ఎవరైనా ఏమంటారంటే నాకు 10 మంది తెలుసు, 20 మంది తెలుసు అంటారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఎంతమంది చెప్తారో ఒక్కసారి అడగండి. కొన్ని వందల పేర్లు వస్తాయి. ఆ రకంగా మీరు కనుక లిస్ట్ తీపిచ్చి వర్క్ చేస్తే మాత్రం నిజంగా మీరు చాలా తొందరగా 3 నెలల్లో క్రౌన్ అవుతారా, 6 నెలల్లో క్రౌన్ అవుతారా అనేది చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరు లిస్ట్ మీరు రాయండి, మీ డౌన్లైన్స్ తోటి రాపియండి, వర్క్ ఆటోమేటిక్ అవుతుంది. ఓకే, వాళ్ళ సిడీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సరే, చూసిన సిడీలే కానీ మంచి ఎగ్జాంపుల్స్ తోటి ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క లీడర్స్ చాలా బాగా మాట్లాడారు. నాకైతే ఇక్కడ తెలిసినంత వరకు అయితే మన టీంలో కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు. మీరు కూడా సరే అంటే ఇప్పుడు ఆమెతోటి పోల్చడం కాదు, కానీ ఆ రకంగా మనం మీ సీడీలు మేము వేసుకొని చూసే రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీరు డిసైడ్ అయ్యి వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా అదే లెవెల్లో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు అంటే కొత్త వాళ్ళు, దాదాపు కొత్త వాళ్ళు ఎవరు, మనకు అన్ని జూములు కంబైన్డ్ ఉన్నప్పుడు ఒక జగిత్యాల నుంచి జలజ మేడం అని చెప్పేసి వస్తుండేది మనకు. అంటే కొందరికి తెలిసి ఉండొచ్చు ఆ పేరు. మన జూమ్ లోనే అంటే సారు సురేందర్ రెడ్డి సార్ డౌన్లైన్. ఆమె ఈ మేడం ఇద్దరు క్లాస్మేట్స్, లీలావర్ణ మేడం, జలజ మేడం. జలజ మేడం మరి ఇవాళ బ్రాంచ్ డైరెక్టర్ అయిందా, సిల్వర్ అయిందా నాకైతే తెలియదు, కానీ ఇవాళ లీలావర్ణ మేడం డియూసిటీ లెవెల్లో ఉంది. చూడండి, ఇద్దరు ఒకటే క్లాస్మేట్స్, ఇద్దరు దాదాపు జాబ్ కూడా ఒకటే, రూమ్మేట్స్ కూడా వాళ్ళు. కానీ ఇక్కడ మేడం చెప్పినట్టు ఒకరు గడప, ఒకరు శిల్పమయ్య. మరి మీరు ఏమవుతారు అనేది డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్, ఇంత ఓపికతోటి నా మాటలు విన్నందుకు. ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి శిల్పమై, మీరు అభిషేకాలు, కొబ్బరికాయలు వేరే రాయి మీద కొడతారు, మీ మీద కొడతారు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇవాళ నిజంగా కూడా చాలా మంచిగా మాట్లాడారు అందరు కూడా. మళ్ళీ శనివారం దాదాపు రేపు మనకు అప్లయన్స్ డే ఉంటుంది, లింక్, దాంట్లో పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్కరు. అంటే ఇక్కడ ఏంటంటే మేడం చెప్పింది హిందీలో, ఆల్రెడీ మేడం రోజా మేడం కూడా విన్నది. ఇంకోటి ఆ హిందీని మళ్ళీ తెలుగులో కూడా చెప్పింది. మనము ఫస్ట్ సంవత్సరం నేర్చుకోవాలి, 2వ సంవత్సరం నేర్పియాలి, 3వ సంవత్సరం కమానాయ అంటే సంపాదించుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఇదే ఏంటంటే నేను వచ్చిన నాకు డబ్బులు రాలేదని మాత్రం ఫీల్ కాకండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నెట్వర్క్ లో ఏంటంటే 2 నుంచి 5 సంవత్సరాలు మీరు సీరియస్ చేస్తే 2 సంవత్సరాల నుంచే స్టార్ట్ అవుతుంది వర్క్. సరే, కొంచెం ఆడుతూ పాడుతూ చేసినా కానీ 5 సంవత్సరాలలో మీ ఇన్కమ్ మినిమంలో మినిమం ₹1,00,000 అయితే పక్కా దాటు. మీరు మినిమంలో మినిమం క్రౌన్ డైరెక్టర్ అంటే ఏం చేయకుండా అయితే కారు, ఏదో ఒకటి చేస్తానే ఉండాలి. కాబట్టి అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు చేయకుంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. లిస్ట్ మాత్రం రాయండి. మనకున్న ఆస్తి ఇక్కడ ఏముంది అంటే లిస్టే. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు రాయండి. వాళ్ళ ఒక్కోసారి ఏమవుతుందంటే ఇట్లా మనం రోడ్డు మీద పోతుంటే కనపడ్డ వాళ్ళు కూడా అది వాళ్ళకు స్ట్రేంజర్స్. అట్లా వచ్చిన వాళ్ళు అయితే ఇంకా బీభత్సంగా వర్క్ చేస్తారు. అట్లా అని చెప్పేసి రోడ్ల మీద పోయే వాళ్ళందరినీ పిలిచి అడగకండి. మీకు కొంచెం కనపడితే మాట్లాడి అది చేసినాక అది చేయండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. మేడం మీ హోస్టింగ్ కూడా చాలా బాగుంది. అనుష మేడం బుక్ రీడింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. ఉన్నారా మేడం? ఓకే ఓకే ఇద్దాం మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. రైట్, అందరు లీడర్స్ అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒక్క నిమిషం వీడియోస్ ఆన్ చేసుకొని వీడియో ముందు ఉండండి. వీడియోస్ ఆన్ చేసుకోండి అంటే కొందరు ఫ్యాను, కొందరు గోడ అవి పెట్టకండి. ఇప్పటిదాకా పెట్టిరు సరిపోయింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ ఫేస్లు కనపడాలి తొందరగా. సండే మళ్ళీ ఎవరి జూమ్లలో వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి.
తొందరగా. రైట్ లీడర్స్, ఎవరైనా ఒకళ్ళు కౌంట్ డౌన్ చేయండి. 3, 2, 1. జై భవ, జై భవ. జై భవ, జై భవ, దిగ్విజయీ భవ. I am DUCD. I am DUCD. I am DUCD. రైట్, అందరూ DUCD విత్ 10 lakhs తోటి ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అది 2 సంవత్సరాలు తీసుకుంటారా, 5 సంవత్సరాలు తీసుకుంటారా, మీ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ DUCDలు అవుతారని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది మీరు ఎవరో మొత్తానికి మంచి పూజ పెట్టారు. రైట్ లీడర్స్, మళ్ళీ మనం సరే కంబైన్ జూమ్ అంటే ఈవినింగ్ టైంలో అందరం కలుస్తాం. కాకపోతే సండే మాత్రం ఎవరి జూమ్లలో వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరు కూడా ఎంత ఓపికతో ఉన్నందుకు అందరికి థ్యాంక్ యూ.